హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజ్ కావ్యతో ఇలా అంటాడు. నైట్ నిన్న డిన్నర్కి తీసుకెళ్దామని అనుకుంటున్నారు, వస్తావా అని అడుగుతాడు కావ్యని. కావ్య ఇలా నువ్వు బెదిరిస్తే నేను రాను అని చెప్తుంది. అప్పుడు రుద్రాని అవన్నీ మాటలు వింటూ ఉంటుంది. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారే అని అనుకుంటూ వింటూ ఉంటుంది. అప్పుడు కావ్య రాజ్తో ఇలా అంటుంది, మీరు నన్ను బెదిరించకుండా, క్వశ్చన్ వేయకుండా, ఇలా ఏం చెయ్యకుండా డైరెక్ట్ ఒక భర్త భార్యని ఎలా పిలుస్తాడో అలా ప్రేమగా పిలిస్తేనే నేను వస్తాను అని చెప్తుంది కావ్య. అప్పుడు రాజ్ అలా ట్రై చేస్తాడు. ఫస్ట్ నైట్ డిన్నర్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం, వస్తున్నావా రావా అనేసి అడుగుతాడు. చాలా బెదిరించినట్టు ఉంది, నన్ను రిక్వెస్ట్ చేసినట్టు, ప్రేమగా పిలిచినట్టు అడగండి అని చెప్తుంది. అప్పుడు నిన్ను చాలా ఇష్టంగా ఆశపడుతూ పిలుస్తున్నాను, వస్తావా బుల్బుల్ అని అడుగుతాడు రాజ్ కావ్యని. అప్పుడు కొంచెం బెటరేలే, ఇన్నిసార్లు అడిగాక రాకుండా ఉంటానా, వస్తాలే అనేసి చెప్పి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంది కావ్య. రుద్రాని అవి చూసి ఎలాగైనా వెళ్ళు, డిన్నర్కి వెళ్ళడం ఆపాలి అనేసి వెళ్తుంది. రాజ్ పిల్లాన్ని డిన్నర్ పిలవడం చాలా ఈజీ అనుకున్నా, ఇంత కష్టమా అనేసి అనుకుంటాడు. రాహుల్ కాల్ మాట్లాడతాడు. అక్కడికి రుద్రాని వస్తుంది. అరే నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే, నాకు మీటింగ్ ఉంది మమ్మీ, 1 అవర్లో వెళ్ళాలి, నాకు అర్జెంటు అని చెప్తాడు రాహుల్. రాజ్ కావ్య ఇద్దరు డిన్నర్కి వెళ్ళాలని చూస్తున్నారు. వాళ్ళని ఎలా అయినా ఆపాలి, వాళ్ళిద్దరూ ఒకటైతే కావ్య మన నెత్తిపైన కూర్చుంటుంది అనేసి చెప్తుంది రాహుల్కి. అప్పుడు రాహుల్, సరే మమ్మీ, నేను ఎలాగైనా రాజ్ని నాతో పాటు మీటింగ్కి తీసుకెళ్తానులే అని చెప్తాడు. అవన్నీ పక్కన ఉన్న స్వప్న చూస్తూ వింటుంది. వీళ్ళని ఎలాగైనా ఆ ప్లాన్ని తప్పించాలనేసి ఆరెంజ్ జ్యూస్లో మోషన్ టాబ్లెట్స్ కలుపుతుంది. అది తీసుకెళ్తుంది రాహుల్కి. ఎలాగైనా మా చెల్లెని, రాజ్ని ఎలాగైనా డిన్నర్కి పంపించాలి, రాహుల్ కుట్రని ఆపాలి అని అనుకుంటుంది స్వప్న. ఆ జ్యూస్ తీసుకొని రాహుల్ వద్దకి వస్తుంది. రాహుల్ అని పిలుచుకుంటూ, నీకోసం ప్రేమగా తీసుకొచ్చాను అని సిగ్గుపడుతూ ఇస్తుంది. ఇంతకుముందే కదా కుక్క నక్క అని తిట్టావు, ఇప్పుడు ఎలా మళ్ళీ వచ్చావు అని అంటే, సరే రాహుల్ తప్పైంది, సారీ చెప్తున్నా కదా, ప్లీజ్ రాహుల్, నీకోసం చాలా ప్రేమగా తీసుకొని వచ్చాను, తాగు అనేసి చెప్తుంది. నువ్వు ఇలా నన్ను టెంప్ట్ చేయకు, నేనంత వీకేం కాదులే అనేసి అంటాడు. మళ్ళీ స్వప్న తనే టచ్ చేసుకుంటూ ప్లీజ్ రాహుల్ అని బ్రతిలాడుతుంది. నువ్వు ఇలా చెయ్యకు, సరేలే, నేను రాజుని మీటింగ్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను, తనకి వెళ్ళి చెప్పేసి వచ్చి తాగుతాను అని చెప్తాడు రాహుల్ స్వప్నతో. అలా కాదు, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఈ ఆరెంజ్ జ్యూస్ కూడా నీకోసం వెయిట్ చేస్తుంది రాహుల్ అని అంటుంది స్వప్న. అప్పుడు రాహుల్, సరేలే ఈ జ్యూస్ తాగుతాను అనేసి తాగి తనకిచ్చేసి వెళ్తాడు అక్కడి నుంచి. అప్పుడు స్వప్న, నీ ప్లాన్ ఇప్పుడు నడవదులే అని అనుకుంటుంది మనసులో. రాజ్ కావ్య ఇద్దరు డిన్నర్కి బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు రాజ్ ఆగండి అనుకుంటూ వస్తాడు. వచ్చి, ఈరోజు మీటింగ్ ఉంది, అర్జెంట్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, నువ్వు ఎలాగైనా రావాలి అనేసి చెప్తాడు. ఎందుకు, డాడీ ఉన్నాడు కదా, డాడీ బాబాయ్ చూసుకుంటారులే అని రాజ్ చెప్తాడు. లేదు లేదు, నువ్వు కంపల్సరీ ఉండాలి అనేసి చెప్తాడు రాహుల్. అప్పుడు కావ్య ఇలా అంటుంది, అదేంటి అంత ఇంపార్టెంట్ మీటింగ్ అయితే తినకు ఒక్కరు కూడా కాల్ చేసి చెప్పలేదు కదా, ఇప్పుడు నువ్వెలా చెప్తున్నావు అని అంటుంది. స్వప్న అంటుంది, వాళ్ళు డిన్నర్కి వెళ్తున్నారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, వాళ్ళు వెళ్ళనివ్వు అనేసి అంటుంది. అయినా కూడా వినడు రాహుల్. లేదు లేదు, అస్సలు మీరు డిన్నర్కి వెళ్ళడం అవసరం లేదు, మీరు కంపల్సరీ రాజ్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అనేసి చెప్తాడు రాహుల్. అప్పుడే వాళ్ళ మమ్మీ వస్తుంది. ఇంతలా చెప్తున్నాడు కదా రాజ్, వెళ్ళొచ్చు కదా మీటింగ్కి అనేసి అంటుంది రుద్రాని. ఏంటత్తయ్య, మీకు ఆఫీస్ విషయాలు మీకేం తెలుసు, మీరెందుకు ఇందులో ఎంటర్ అవుతున్నారు అనేసి అంటుంది స్వప్న రుద్రాణిని. అప్పుడు రాహుల్కి కడుపు పెయిన్ వస్తుంది. అలా తనకి మోషన్స్ స్టార్ట్ అవుతాయి. స్వప్న సాంగ్ పాడుతుంది, రమ్మని అని అంటూ సాంగ్ పాడుతుంది. రాహుల్ అక్కడి నుంచి ఊక మోషన్స్కి రన్ చేస్తాడు. స్వప్న తనని అస్సలు వెళ్ళనివ్వదు. ఏదో ఆపాలని చూస్తున్నావు కదా, ఆపు, ఫస్ట్ ఇది చెప్పేసి వెళ్ళు అని అంటుంది. లేదు లేదు, నేను వెళ్ళాలి అనేసి అక్కడి నుంచి రాహుల్, నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు, మమ్మీ వీళ్ళని ఆపు, రాజ్ కావ్యని వెళ్ళనివ్వకు అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. అప్పుడు స్వప్న రాజ్ కావ్యాలకి, మీరు చాలా ఇష్టంగా వెళ్తున్నారు కదా, వెళ్ళండి, రాహుల్ అలానే అంటాడు, మీరు వెళ్ళండి అని చెప్తుంది. స్వప్న వాళ్ళిద్దరిని పంపిస్తుంది.
రుద్రానికి కోపం వస్తుంది స్వప్న అనే మాటలకి. ఏంటి వాళ్ళని అలా వెళ్ళమన్నావు? రాహుల్ ఉండమన్నాడు కదా, నువ్వెందుకు పంపించావు అంటే, అది మీకు అనవసరం, మా చెల్ల చాలా ఇష్టంగా వెళ్తుంది, నువ్వు ఇందులో మధ్యలో ఎంటర్ అవ్వకు అని చెప్తుంది. నా కొడుకుని ఏం చేసావు? అలా రన్ చేస్తున్నాడు, ఎందుకు అలా వాష్రూమ్కి వెళ్తున్నాడు అంటే, అది తను వచ్చాక తననే ఆపి అడగండి అత్తయ్య, తను చెప్తాడు కదా అనేసి అంటుంది స్వప్న. ఏంటి నువ్వు అసలు ఏమనుకుంటావు? నా కొడుకుని ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేసావు అని అంటుంది. అప్పుడు మోషన్స్ టాబ్లెట్ కలిపాను అని చెప్తుంది స్వప్న. రాహుల్ ఏంటి మోషన్ టాబ్లెట్సా అని కంగారు పడుతూ మళ్ళీ వెళ్తాడు. అప్పుడు రుద్రాణితో స్వప్న అంటుంది, మీరు చేసే కుట్రలు ఎలాగైనా ఇలానే ఆపుతాను, ఇప్పటికైనా మానుకో అని చెప్తుంది రుద్రానికి. తను మోషన్స్కి వెళ్ళి బాత్రూమ్ ఖరాబ్ అయి ఉంటుంది, నువ్వు వెళ్ళి క్లీన్ చేయలేకపోతే నేను నీ రూమ్కి రావాల్సి ఉంటుంది, నువ్వు నా రూమ్లో ఉండాల్సి ఉంటుంది. చిన్నప్పుడు నువ్వు ఇలానే అన్నావా, నా వల్ల కాదు అనేసి. అప్పుడు రుద్రాణి అంటుంది, అస్సలు నేను క్లీన్ చేయను, నా వల్ల కాదు అనేసి అంటుంది. నువ్వు వల్ల కాదు అంటే నేను నీ రూమ్కి వస్తాను అని చెప్తుంది స్వప్న. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రుద్రాణి చాలా చిరాకు పడుతూ రుద్రాణి కూడా లోపలికి వెళ్తుంది. స్వప్న, ఇలాంటి పాపాలు చేసేవారికి ఈ శిక్ష చాలా చిన్నది, ఇంతకన్నా పెద్ద శిక్ష వేయాలి మీకు అని అంటుంది స్వప్న మనస్సులో. కవి గారు రూమ్లో కూర్చొని అన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు అప్పు గురించి. అప్పు కూడా తనను రౌడీ వాళ్ళు అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాక అప్పుకి కాల్ చేయాలని ట్రై చేస్తాడు. అప్పుకి కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయదు, కట్ చేస్తుంది. కవి గారు అప్పు అన్న మాటలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అప్పు కాల్ లిఫ్ట్ చేస్తుంది. నువ్వు ఎందుకు నాకు కాల్ చేస్తున్నావు? మన స్నేహాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకోదు, అలాంటప్పుడు మన అమ్మ నాన్నల్ని ఎందుకు బాధ పెట్టాలి? మా అమ్మ వాళ్ళు కూడా నాకు మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నారు, నువ్వు ఇంకోసారి నాకు కాల్ చేయకు అనేసి చెప్పి కట్ చేస్తుంది. కవి గారు చాలా బాధపడుతూ తన గురించి ఆలోచించుకుంటూ ఒక కవిత్వం రాస్తూ ఉంటాడు. నిన్ను దూరం చేసుకున్నాకే నా బాధ ఏంటో నాకు అర్థమవుతుంది అని అనుకుంటూ ఒక కవిత్వం రాస్తాడు అప్పు గురించి. నువ్వు నాతో ఉన్నప్పుడు నా గురించి నాకు తెలీదు, నువ్వు దూరం అవుతుంటేనే తెలుస్తుంది ఈ ఒంటరితనం అని అనుకుంటూ కవిత్వం రాస్తూ ఉంటాడు కవిగారు అప్పు గురించి. కావ్య, రాజ్ ఇద్దరు రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్తారు. అక్కడ ఎలా ఉంది కావ్య అనేసి అడుగుతాడు రాజ్ కావ్యని. ఏంటి టేబులా, ఇది ఇనుపదా, కర్రతో చేశారా అండి అని అంటుంది కావ్య జోక్గా. నేను అడిగింది టేబుల్ గురించి కాదు, ఇక్కడ వెదర్ గురించి. ఇక్కడ పక్కకున్న వాళ్ళు చూడు, వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో, ఇక్కడ నీకు ఎలా అనిపిస్తుంది అని కావ్యని అడుగుతాడు. అప్పుడు వీళ్ళందరూ ఇంట్లో వంట చేసుకోరా అండి, అందరు ఇక్కడికి వచ్చి తింటున్నారు, వాళ్ళ ఆవిడ వాళ్ళు బాగా అండరుకోవచ్చు అని జోక్గా అంటుంది. కానీ నాకు ఇక్కడ చాలా బాగుందండి, ఇలానే మళ్ళీ అప్పుడప్పుడు తీసుకురండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంది కావ్య రాజ్కి. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అని చెప్తాడు రాజ్ కావ్యకి. అలా చెప్పి తను వాష్రూమ్కి వెళ్తాడు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రాజ్ కావ్య ఇద్దరు వర్షంలో ఎక్కడికో వెళ్తారు, ఏదో రూమ్లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళు తడిచి వెళ్తారు. అక్కడ ఒక సారీ ఉంటుంది, తనని డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్తాడు కావ్యకి రాజ్. ఎవరితో అండి, నేను ఎలా సారీ చేంజ్ చేసుకోవాలి అని అంటుంది. ఏం పర్లేదు, నువ్వు తడిచావు కదా, ఇది చేంజ్ చేసుకొని రా అని చెప్తాడు. అలాగే రాజ్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. అలా సారీ చేంజ్ చేసుకొని వస్తున్న కావ్యని చూసి రాజ్ ఆశ్చర్యపోతాడు. వాళ్ళు వెళ్ళిన రూమ్ కూడా చాలా అందంగా ఉంటుంది. కావ్య సారీ చేంజ్ చేసుకొని వస్తుంది. వాళ్ళిద్దరూ ఒక దగ్గరికి రావడంతోనే అక్కడ ఎవరో వ్యక్తి పక్క నుంచి పరిగెత్తినట్టు అనిపిస్తుంది. అలా కావ్య భయపడి రాజుని హగ్ చేసుకుంటుంది. ప్లీజ్ నా ఛానల్ కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడానికి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.